హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని 8th క్లాస్ మ్యాథ్స్ లో అంతకు ముందు ఉన్నటువంటి సిలబస్ బేస్ చేసుకొని మరి తర్వాత కొత్తగా చేంజ్ అయినటువంటి సిలబస్ కి అనుగుణంగా 8th క్లాస్ మ్యాథ్స్ ఫస్ట్ సెమిస్టర్ లో 5th లెసన్ డేటా హ్యాండ్లింగ్ దత్తాంశ నిర్వహణ. మరి ఈ లెసన్ లో ఒక కొత్త టాపిక్ ఇంట్రడ్యూస్ చేశారు ఫ్రెండ్స్. మరి ఇంట్రడ్యూస్ చేసినటువంటి కొత్త టాపిక్ అందరికీ తెలిసిందే మీకు, ప్రాబబిలిటీ. సో సంభావ్యత అంటాం, చాలా ఇంపార్టెంట్. ఇదే 9th క్లాస్ లో కూడా ఉంది. మరి ఈ కాన్సెప్ట్ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీ, అర్థం కాకపోతే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఓకేనా? మరి 8th క్లాస్ ఫస్ట్ సెమిస్టర్ 5th లెసన్ లో సంభావ్యత అనేటువంటి టాపిక్ ఇచ్చాడు. మరి ఆల్రెడీ ఈ టాపిక్ ను బేస్ చేసుకొని బేసిక్ కాన్సెప్ట్స్ మీకు పార్ట్ 1 ప్రీవియస్ వీడియోలో చేసాం ఫ్రెండ్స్. మరి టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రతి ప్రాబ్లము ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. వీడియో నచ్చితేనే లైక్ ఇవ్వండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారు మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ కాగలరు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు. అదే విధంగా ఎస్సిటి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని మనము క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. మరి మన క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272 ఎంబీఆర్ డిఎస్సి కోచింగ్ 8341949272 నా నెంబర్ సేవ్ చేసుకోండి. క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. మరి ఇప్పుడే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. మీకు ఆ సబ్జెక్ట్స్ పరంగా ఉండేటువంటి ఆఫర్స్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా, బేసిక్ కాన్సెప్ట్స్ ప్రీవియస్ వీడియోలో చేశాం కాబట్టి ఆ వీడియో విన్న తర్వాత ఈ వీడియో వింటే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నెక్స్ట్ మరి ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఇవి. ఒక పాచికను దొర్లించినప్పుడు క్రింది ఘటనలకు సాధ్యమయ్యేటువంటి పర్యవసనాలను రాయండి అని ఇచ్చాడు. అంటే ఇక్కడ పాచిక అంటే ఇంగ్లీష్ లో మనము డైస్ అంటాం. మరి ఇక్కడ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే ప్రధాన సంఖ్య వచ్చుటకు, ప్రధాన సంఖ్య కాకపోవుటకు, 5 కన్నా పెద్ద సంఖ్య వచ్చుటకు, 5 కన్నా పెద్ద సంఖ్య రాకపోవుటకు. ఇక్కడ క్వశ్చన్ 2 విధాలుగా అడగొచ్చు ఫ్రెండ్స్. మరి ఫస్ట్ ఏంటి అంటే సాధ్యమయ్యే పర్యవసనాలను రాయండి. ఓకేనా? పాసిబిలిటీస్ అంటాం ఇంగ్లీష్ లో అయితే. దీన్ని మనకి సంభావ్యత ఎంత అని కూడా అడగచ్చు. సంభావ్యత, ప్రాబబిలిటీ ఎంత అని కూడా అడగచ్చు. అంటే అర్థం ఏంటి అంటే ఒక డైస్ ని మనం రోల్ చేస్తున్నాం. ఒక డైని రోల్ చేసినప్పుడు ప్రధాన సంఖ్య అంటే ప్రైమ్ నెంబర్ కావడానికి ప్రాబబిలిటీ ఎంత, లేదా ప్రధాన సంఖ్య రాకపోవడానికి, ఓకేనా, ప్రధాన సంఖ్య రాకపోతే ప్రైమ్ నెంబర్ కాకపోవడానికి సంభావ్యత ఎంత, 5 కన్నా పెద్ద సంఖ్య అంటే మోర్ దాన్ 5 నెంబర్ అంటే 5 కన్నా పెద్ద సంఖ్య రావడానికి సంభావ్యత ఎంత, 5 కన్నా పెద్ద సంఖ్య రాకపోవడానికి గల సంభావ్యత ఎంత. సంభావ్యత అని అడగచ్చు, లేదా సాధ్యమయ్యే పర్యవసనాలను గుర్తించండి అని కూడా అడగచ్చు. మీకు రెండు చెప్తా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎలా అయినా అడగచ్చు. కాబట్టి టెక్స్ట్ బుక్ లో అయితే మాత్రము ఇదే అడిగాడు, బట్ దీనికి యాడ్ చేస్తూ నేను సంభావ్యత కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఫస్ట్ ప్రధాన సంఖ్య వచ్చుటకు అని ఇచ్చాడు. మరి పాచిక అంటేనేంటి? డై. మరి డైలో ఉండేటువంటి పాసిబిలిటీస్ ఏంటి? ఏదైనా ఒక పాచికను మనం రోల్ చేసాము అనుకోండి, మరి ఆ పాచికలో ఉండేటువంటి నెంబర్స్ మనకి ఏంటి అంటే ఎన్ని నెంబర్స్ ఉంటాయంటే 1 2 3 4 5 6. కాయిన్ టాస్ చేసామనుకోండి, 2 పాసిబిలిటీస్. పడితే హెడ్ అయిన పడాలి, లేదా టైల్ అయిన పడాలి. అంటే అచ్చైన పడాలి, బొమ్మైన పడాలి. ఒక పాచికను మనం రోల్ చేసామనుకోండి, దొర్లించాము అనుకోండి, 1 అయినా పడచ్చు, 2 అయినా పడచ్చు, 3 అయినా పడచ్చు, 4 అయినా పడచ్చు, 5 అయినా పడచ్చు. అంటే మొత్తము పర్యవసనాల సంఖ్య ఎంత అంటే 6. అంటే 1 to 6 లో ఏదైనా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మనకు పాచిక అంటే. మరి ప్రధాన సంఖ్య వచ్చుటకు ప్రైమ్ నెంబర్ కావడానికి మరి వీటిలో ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2 అనేది ప్రైమ్ నెంబర్, 3 అనేది ప్రైమ్ నెంబరా? ఎస్, 3 కూడా ప్రైమ్ నెంబర్. 4 ప్రైమ్ నెంబర్ కాదు, 5 ప్రైమ్ నెంబర్, 6 ప్రైమ్ నెంబర్ కాదు. సో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నప్పుడు ఆ సంఖ్యకు 2 కారణాంకాలు మాత్రమే ఉంటే, 2 కారణాంకాలు మాత్రమే ఉంటే ఆ సంఖ్యను మనం ప్రధాన సంఖ్య అంటాం. ఆ 2 కారణాంకాలు కూడా ఏంటి? 1 అండ్ ఇట్ సెల్ఫ్, ఒకటి అదే సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాం అనుకోండి, 1 2 z 2, 2 1 z 2. అంటే 2కి గల కారణాంకాలు ఫ్యాక్టర్స్ 1 2 నే, 3 కి అయితే 1 3 నే, 5 కి అయితే 1 5 నే. ఇంకా ఏ ఇతర సంఖ్యల చేత అవి డివిజిబుల్ కావు. మరి 1 కూడా అని చెప్పొచ్చు కదా అని అడగచ్చు మీరు. 1 కి ఒక కారణాంకమే ఉంటుంది, 1 1 7, ఒక కారణాంకమే ఉంటుంది. అందుకే మనము 1 ఏమంటాము అంటే ప్రధాన సంఖ్య కాదు, అదే విధంగా అది సంయుక్త సంఖ్య కూడా కాదు.
అంటే సంయుక్త సంఖ్య అంటే ఇంగ్లీష్ లో కాంపోజిట్ నెంబర్ అంటాం. అందుకే మీకు ఇక్కడ 1 ఈజ్ నెయిదర్ ప్రైమ్ నాట్ కాంపోజిట్ అంటే 1 అన్నది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కూడా కాదు. అంటే ఇక్కడ ప్రధాన సంఖ్యలు ఏంటంటే 2, 3, 5. 2, 3, 5 అంటే సాధ్యమయ్యే పర్యవసనాలు ఎన్ని అంటే పాసిబిలిటీస్ 2, 3, 5 అంటే 3 ఉన్నాయి. ఇన్ కేస్ ఇదే క్వశ్చన్ ని సంభావ్యత ఎంత అని అడిగాడు అనుకోండి. సంభావ్యత అంటే ఒక పాచికను దొర్లించినప్పుడు ప్రధాన సంఖ్య వచ్చుటకు గల సంభావ్యతను గుర్తించండి అని అడిగాడు అనుకోండి. సో సంభావ్యత అంటే మొత్తం పాసిబిలిటీస్ 6 కాబట్టి డినామినేటర్ లో మొత్తం 6 ఉండాలి. ఇంకా మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి సాధ్యమయ్యేవి 1, 2, 3 కాబట్టి ఎంత 3/6 సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది 1/2 అంటే ప్రధాన సంఖ్య వచ్చుటకు గల సంభావ్యత ఎంత అంటే 1/2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ప్రధాన సంఖ్యనే అడగాలని రూల్ లేదు. మీకు ఆల్రెడీ బేసిక్స్ లో చెప్పాను క్లియర్ గా. సరి సంఖ్య అడగచ్చు, బేస్ సంఖ్య అడగచ్చు, సంయుక్త సంఖ్య కాంపోజిట్ నెంబర్. మరి కాంపోజిట్ నెంబర్ అంటే ఏమేమి ఉన్నాయి 4, 6 ఉన్నాయి. అతి చిన్న సంయుక్త సంఖ్య 4, అతి చిన్న ప్రధాన సంఖ్య 2. ఇదే క్వశ్చన్ లో ఇంకొక అడగచ్చు 3 యొక్క గుణిజాలు అడగచ్చు. 3 యొక్క గుణిజాలు ఏంటి 3, 6. 2 యొక్క గుణిజాలు అడగచ్చు 2, 4, 6 మల్టిపుల్స్. లేదా సరి సంఖ్యలు అడగచ్చు ఈవెన్ నెంబర్స్ 2, 4, 6. ఆడ్ నెంబర్స్ అడగచ్చు బేస్ సంఖ్యలు 1, 3, 5. సో క్వశ్చన్ ఈ విధంగా అయినా అడగచ్చు. నెక్స్ట్ ప్రధాన సంఖ్య రాకపోవడానికి గల కారణాంకాలు ఏంటి? అదే ప్రధాన సంఖ్య రాకపోవడానికి అంటే ప్రధాన సంఖ్యలు కానివి ఏంటి? ఇంకా 1 ప్రధాన సంఖ్య కాదు, 1 ప్రధాన సంఖ్య కాదు. నెక్స్ట్ ఏంటి 4 కాదు. నెక్స్ట్ ఏంటి 5 కూడా 5 అవును, 6 కూడా 6. ఇక్కడ మనకు సంయుక్త సంఖ్య అని అడగలేదు, ప్రధాన సంఖ్య కాకపోవడానికి అడిగాడు అంతే. ప్రధాన సంఖ్య కాకపోవడానికి ఈ 3 ప్రధాన సంఖ్యలు ఇవి కాకుండా మిగిలినవి ఏవైతే ఉంటాయో అవన్నీ కాకపోవడానికి పాసిబిలిటీసే. మరి ఇప్పుడు అడగచ్చు మీరు 1 అనేది మీరు ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు అన్నారు కదా, మరి ఎలా చెప్తారు అని. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి ప్రధాన సంఖ్య కాకపోవడానికి అంటే ప్రధాన సంఖ్యలు ఏంటి 2, 3, 5. ఈ 3 కాకుండా ఇంకా మిగిలినవి ఏవైనా రావచ్చు. ఆ మిగిలినవి ఏంటి ఇంకా 1, 4, 6. 1, 4, 6. దీనికి సంభావ్యత ఎంత అడిగాడు అనుకోండి, ఇవి సాధ్యమయ్యేటువంటి పర్యవసనాలు. మరి సంభావ్యత ఎంత అడిగాడు అనుకోండి, టోటల్ పాసిబిలిటీ 6 కాబట్టి 6, 1, 2, 3 సాధ్యమయ్యేది కాబట్టి దట్ ఈస్ హియర్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1/2. నెక్స్ట్ 5 కన్నా పెద్ద సంఖ్య వచ్చుటకు 5 కన్నా పెద్దది ఎంత ఉంది 6 మాత్రమే ఉంది. అంటే 5 కన్నా పెద్ద సంఖ్య వచ్చుటకు సాధ్యమయ్యే పర్యవసనాలములు ఎన్ని అంటే ఒకటి అదేంటి 6. ఓకేనా పాసిబిలిటీస్. ఇన్ కేసు ప్రాబబిలిటీ సంభావ్యత అడిగాడు అనుకోండి, మొత్తము పాచిక అంటే డినామినేటర్ లో 6 ఉంటుంది కాబట్టి ఒక పాచికను దొలిస్తే 6/1, 2 పాచికలను దొలిస్తే 6² డినామినేటర్ లో అంటే మొత్తం పాసిబిలిటీస్ 6 కాబట్టి. నెక్స్ట్ 5 కన్నా పెద్ద సంఖ్య వచ్చేది ఒకే ఒక పాసిబిలిటీ కాబట్టి ఇక్కడ ఏంటి 1, దట్ ఈస్ 1/6 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి 5 కన్నా పెద్ద సంఖ్య రాకపోవడానికి గల కారణము. 5 కన్నా పెద్ద సంఖ్య ఏంటి 6. 5 కన్నా పెద్ద సంఖ్య ఏంటి 6. ఇది కాకుండా ఇంకా మిగతా ఏవైనా రావచ్చు. ఏంటవి 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. ఇక్కడ మీరు క్వశ్చన్ ఇచ్చి ఫ్రెండ్స్ 5 కన్నా పెద్ద సంఖ్య అంటే 5 తీసుకోవాలా తీసుకోకూడదా అంటారు. అందుకే క్వశ్చన్ చదివేటప్పుడు క్షుణ్ణంగా చదవాలి అని చెప్తాము. 5 కన్నా పెద్ద సంఖ్య ఏంటి 6. ఇది రాకపోవడానికి అంటే 6 రాకపోవడానికి అంటే ఇంకా మిగతా పాసిబిలిటీస్ ఏవైనా రావచ్చు కాబట్టి 1, 2, 3, 4, 5. మరి ఇన్ కేస్ క్వశ్చన్ లో ప్రాబబిలిటీ ఎంత అడిగాడు అనుకోండి, సంభావ్యత ఎంత అడిగాడు అనుకోండి, టోటల్ పాసిబిలిటీస్ 6 కాబట్టి డినామినేటర్ లో 6 ఉండాలి. మరి సాధ్యమయ్యే పర్యవసనాలు ఎన్ని ఉన్నాయి 1, 2, 3, 4, 5 కాబట్టి మనకు న్యూమరేటర్ లో ఏముండాలి 5 ఉండాలి. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ 5/6. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్స్ ఇవే ఇవ్వాలని రూల్ లేదు. ఓకేనా 3 కన్నా చిన్న సంఖ్య రావటకు లేదా 5 కన్నా చిన్న సంఖ్య రావటకు క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు. ఒక్కోసారి కనీసం అనే వర్డ్ కూడా ఇస్తాడు ఫ్రెండ్స్. దాని యొక్క మీనింగ్ మీకు చాలా స్పష్టంగా బేసిక్స్ కాన్సెప్ట్ లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నెక్స్ట్ వేర్వేరు చీటీలపై 1 నుండి 10 వరకు సంఖ్యలను రాసి ఒక్కొక్క చీటీపై ఒక సంఖ్య ఒక డబ్బాలో వేసి బాగా కలిపి యాదృచ్ఛికంగా ఒక చీటీని తీసినట్లయితే అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు అంటే వేరు చీటీలపై కొన్ని చీటీలు తీసుకున్నాడు, స్లిప్స్ తీసుకున్నాడు. దానిపైన 1, 2, 3, 4, 5, 6 అని రాసి ఫోల్డ్ చేసి ఒక డబ్బాలో వేసి బాగా కలిపేసి ర్యాండమ్ గా అంటే యాదృచ్ఛికంగా నువ్వు ఒక చీటీని తీసావు. ఓకేనా ఒక చీటీని తీస్తున్నావు. అది క్వశ్చన్ పేరంగా ఎలా ఉందంటే
6 వచ్చుటకు సంభావ్యత ఎంత? డైరెక్ట్ గా సంభావ్యత పరంగా అడిగాడు. 6 వచ్చుటకు సంభావ్యత ఎంత? 6 కన్నా తక్కువ వచ్చుటకు సంభావ్యత ఎంత? 6 కన్నా పెద్ద సంఖ్య వచ్చుటకు సంభావ్యత ఎంత? ఒక అంకె గల సంఖ్య వచ్చుటకు సంభావ్యత ఎంత? ఇవి క్వశ్చన్స్ అడగడానికి రూల్ ఏం లేదు. ఓకేనా? 4 యొక్క గుణిజాలు కావడానికి గల సంభావ్యత ఎంత? సంయుక్త సంఖ్యలు రావడానికి గల సంభావ్యత ఎంత? ఖచ్చితమైన వర్గాలు రావడానికి గల సంభావ్యత ఎంత? ఖచ్చితమైన వర్గాలు అంటే ఏంటి? 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9. ఇక్కడ మనకు 1 to 10 అని ఇచ్చాడు కాబట్టి 1, 4, 9 ఖచ్చితమైన వర్గాలు అంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్. లేదా ఖచ్చితమైన ఘనాలు కావడానికి గల సంభావ్యత ఏంటి? ఘనాలు అంటే క్యూబ్స్. 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27 కాబట్టి మనకి ఇక్కడ 1 to 10 లో అయితే 1, 8 మాత్రమే మనకి ఏమవుతాయంటే పర్ఫెక్ట్ క్యూబ్స్ అవుతాయి. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు ఫ్రెండ్స్? పర్ఫెక్ట్ స్క్వేర్ కావడానికి అడగచ్చు, పర్ఫెక్ట్ క్యూబ్ కావడానికి అడగచ్చు, 3 యొక్క మల్టిపుల్స్ అడగచ్చు, ఈవెన్ నెంబర్ అడగచ్చు, ఆడ్ నెంబర్ అడగచ్చు, ప్రైమ్ నెంబర్ అడగచ్చు, కాంపోజిట్ నెంబర్ అడగచ్చు. సో క్వశ్చన్ ఎలా ఇచ్చినా కనీసం అడగచ్చు. కనీసం 4 పడడానికి అంటాడు. కనీసం 4 అంటే అర్థం ఏంటి అంటే మీకు క్లియర్ గా బేసిక్ కాన్సెప్ట్ చెప్పాను. అందుకే మీకు ఆ బేసిక్ కాన్సెప్ట్ వీడియో విన్న తర్వాత మాత్రమే ఈ వీడియో వినండి అని ఒక స్పష్టత అయితే చెప్తున్నా. మరి ఇక్కడ 1 to 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అవసరం లేదు, బట్ మీకు అర్థం కావడం కోసము ఇక్కడ ఒక్కో చీటి ఒకటి అనుకోండి, బాగా కలిపాను, ఒక డబ్బాలో వేసాను. ఇప్పుడు 6 వచ్చుటకు ఒక్క 6 ఉంది కాబట్టి 6 వచ్చుటకు ఒకే ఒక అవకాశము. ఏంటది? మొత్తం పాసిబిలిటీస్ ఎన్ని? 6. సంభావ్యత అడుగుతున్నా ఇక్కడ క్వశ్చన్ లో. 6 వచ్చుటకు గల సంభావ్యత ఎంత? ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతారు క్వశ్చన్ లో. ఓకేనా? 1 to 6 అంటే మొత్తం 10 ఉన్నాయి కాబట్టి 1 to 10 అంటే మొత్తం 10 ఉన్నాయి కాబట్టి డినామినేటర్ లో 10 ఉండాలి. 6 వచ్చుటకు 6 ఒక్కసారి వస్తుంది కాబట్టి సాధ్యమయ్యే పర్యవసనాలన్నీ ఒకటే కాబట్టి 1/10 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఈ 1 to 10 లో 6 ఎన్నిసార్లు ఉంది? ఒక్కసారి ఉంది కాబట్టి 1 బై మొత్తం ఎన్నిసార్లలో? 10 టైమ్స్ లో, దట్ ఈస్ 1/10. నెక్స్ట్ 6 కన్నా తక్కువ వచ్చుటకు 6 కన్నా తక్కువ అంటే 6 తీసుకోకూడదు ఫ్రెండ్స్. 6 లేదా అంతకన్నా తక్కువ అంటే మాత్రము 6 తీసుకోవాలి. 6 లేదా అంతకన్నా తక్కువ అంటే మాత్రము 6 అంతకన్నా తక్కువ తీసుకోవాలి. 6 కన్నా తక్కువ అంటే ఇంకా డైరెక్ట్ 6 కన్నా తక్కువ తీసుకోవాలి. చూడండి, 6 కన్నా తక్కువ అంటే ఇవే కదా. 6 కన్నా తక్కువ అంటే ఇవే. అంటే ఏంటి? 1, 2, 3, 4, 5. ఓకేనా? మొత్తం ఎన్ని పాసిబిలిటీస్? 10. మొత్తం 10 ఉన్నాయి కాబట్టి 10. మరి 6 కన్నా తక్కువ ఉండేటివి ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5 ఉన్నాయి కాబట్టి సంభావ్యత ఏమవుతుంది? 5/10. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఎంత? 1/2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో అర్థం చేసుకుంటే చాలా ఈజీ ప్రాబబిలిటీ, అర్థం కాకపోతే చాలా కష్టం అంటారు. నెక్స్ట్ 6 కన్నా పెద్ద సంఖ్య వచ్చేటకు సంభావ్యత ఎంత? 6 కన్నా పెద్దదని అడిగారు డైరెక్ట్ గా. 6 కన్నా పెద్దవి ఏమేమి ఉన్నాయి? ఇంకా 7, 8, 9. 7, 8, 9 10 వరకు కదా. 10 వరకు కాబట్టి 10. చూడండి, క్వశ్చన్ ఏమడిగాడు? ఇందాక 6 కన్నా తక్కువ కాబట్టి 5 ఉన్నాయి. 6 కన్నా పెద్ద సంఖ్యలు ఏంటి? 7, 8, 9, 10. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. బై మొత్తం ఎన్ని? 10. సింప్లిఫై చేస్తే 2 2s 2 5s క్యాలిక్యులేషన్, దట్ ఈస్ 2/5 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక అంకె గల సంఖ్య వచ్చుటకు, ఒక అంకె ఇంగ్లీష్ ఏమంటాము? సింగిల్ డిజిట్. ఓకేనా? డిజిట్, సింగిల్ డిజిట్ ఉండేటువంటి అంకెలు ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఒక అంకె గల సంఖ్యలు అంటే సింగిల్ డిజిట్ ఉండేటివి 1 1, 2 1, 3 1, 4 1, 5 1, 6, 7, 8, 9. ఇది సింగిల్ డిజిట్ నెంబర్ కాదు, ఇది 2 డిజిట్ నెంబర్. అంటే మనం 10 తీసుకోవచ్చా? తీసుకోకూడదు. అంటే ఒక అంకె గల వచ్చే సంభావ్యత మొత్తం ఎన్ని? 10 పాసిబిలిటీస్ లో సింగిల్ డిజిట్ ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి కాబట్టి 9/10 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇదే క్వశ్చన్ 1/10 అని కాకుండా సమ్ టైమ్స్ ఎలా అడుగుతారంటే ఫ్రెండ్స్, కొంచెం క్రిటికల్ గా అడగాలి అనుకుంటే 1 నుండి 100 వరకు గల సహజ సంఖ్యలలో క్వశ్చన్ చూడండి. ఇక్కడ 1 to 10 ఓకే టెక్స్ట్ బుక్ కంటెంట్, బట్ అలాగే ఇస్తాడని రూల్ లేదు. మనకి అందుకే కాన్సెప్ట్ నేర్చుకోవాలని చెప్పేది. మరి ఇక్కడ 1 నుండి 100 వరకు గల సహజ సంఖ్యలలో ప్రధాన సంఖ్య కావడానికి సంభావ్యత ఎంత? మరి 1 నుంచి 100 వరకు అంటే ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయి? 25 ఉంటాయి కాబట్టి 25/100 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింప్లిఫై చేస్తే 1/4. 1 నుండి 100 వరకు గల సహజ సంఖ్యలలో సంయుక్త సంఖ్య రావడానికి గల సంభావ్యత 1 నుంచి 100 వరకు ఎన్ని సంయుక్త సంఖ్యలు ఉంటాయి? 74 ఉంటాయి. సో 1 అనేది ప్రధాన సంఖ్య, సంయుక్త సంఖ్య కాబట్టి 74/100 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సింప్లిఫై చేస్తే ఎంత ఉంటే అంత.
లేదా ఖచ్చితమైన వర్గాలు కావడానికి సంభావ్యత. ఖచ్చితమైన వర్గాలు ఏంటి? 1 స్క్వేర్, 1, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్, 8 స్క్వేర్, 9 స్క్వేర్, 10 స్క్వేర్ వరకు ఉన్నాయి. 100 1 నుంచి 100 వరకు అని ఇచ్చాడు కాబట్టి అంటే ఖచ్చితమైనటువంటి వర్గాలు 10 ఉన్నాయి కాబట్టి 10/100 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఖచ్చితమైన గణాలు కావడానికి 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్, 6 క్యూబ్, 7 క్యూబ్, 8 క్యూబ్, 9 క్యూబ్ ఓకేనా. మనకి ఎంత 100 బట్టి ఎంత కావాల్సింది? 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 4 క్యూబ్ ఎంత? 64, 5 క్యూబ్ ఎంత? 125. అది 100 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మనకు 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్ అంటే 4 ఉన్నాయి కాబట్టి 4/100 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. 12 యొక్క గుణిజాలు కావడానికి 12 యొక్క గుణిజాలు అంటే ఏంటి? 12 1 12, 12 24, 12 36, 12 48, 12 60, 12 72, 12 84, 12 96. సో 12th టేబుల్ వస్తే చాలు. అంటే ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి కాబట్టి 8/100 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. మీకు కాన్సెప్ట్ అర్థమైంటుంది. ఇంకా 1 నుంచి 50 అడుగుతాడా లేదా 200 నుంచి 500 అడుగుతాడా? ఇంకా క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగనివ్వండి, కాన్సెప్ట్ తెలిస్తే చాలు. నెక్స్ట్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే బాగా కలిపిన 52 పీక ముక్కల కట్ట నుండి ఏస్ వచ్చుటకు గల సంభావ్యత ఎంత? అంటే ఇక్కడ ప్లేయింగ్ కార్డ్స్ బేస్ చేసుకొని ఇచ్చాడు. ఇక్కడ 8th క్లాస్ లో ప్లేయింగ్ కార్డ్స్ బేస్ చేసుకొని ఎటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ గా ప్రాబ్లం ఇచ్చాడు ఫ్రెండ్స్. మరి బేసిక్ కాన్సెప్ట్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దామా? మరి ప్లేయింగ్ కార్డ్స్ అంటేనే మనకు ప్లేయింగ్ కార్డ్స్ అంటే పేక ముక్కలు ఓకేనా. ప్లేయింగ్ కార్డ్స్ అంటేనే మనకు మొత్తం ఎన్ని పేక ముక్కలు? మొత్తం 52 ఇక్కడ ఇచ్చాడు. 52 పేక ముక్కలు అని. అంటే ప్లేయింగ్ కార్డ్స్ అంటే మొత్తం మనకి ఎన్ని ఉంటాయి? 52 ఉంటాయి. ఈ 52 మొత్తము 4 సూట్స్ ఉంటాయి. అంటే 4 భాగాలుగా విభజించారు. మరి ఆ 4 భాగాలు ఏంటి? కలర్స్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే రెడ్ బ్లాక్ మాత్రమే కనిపిస్తాయి. మరి ఆ 4 భాగాలు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్లబ్స్ ఉంటాయి, నెక్స్ట్ డైమండ్స్ ఉంటాయి, నెక్స్ట్ హార్ట్స్ ఉంటాయి, నెక్స్ట్ స్పేడ్స్ ఉంటాయి. అవునా? స్పేడ్స్ ఉంటాయి. మీకు బ్యాక్ తెలిసినట్టుంటే బాగా చెప్పేయచ్చు ఓకేనా. క్లబ్స్ ఉంటాయి, డైమండ్స్ ఉంటాయి, హార్ట్స్ ఉంటాయి, స్పేడ్స్ ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క దాంట్లో ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 13 కార్డ్స్ ఉంటాయి. ఒక్కో దాంట్లో ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 13 కార్డ్స్ ఉంటాయి. సో 13 4s 52 ఓకేనా. మీకు ఆల్రెడీ బేసిక్స్ ఏమి ఇవ్వలేదు, బట్ ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని కొన్ని బేసిక్స్. మరి ఈ 13 లో ప్రతి దాంట్లో ఈ 13 లో ఏమేమి ఉంటాయంటే 1 ఉండదు ఫ్రెండ్స్. 2 3 4 5 6 7 8 9 10 J Q K A ఇవి ఉంటాయి ఓకేనా. JQKA. ఈ JQK ను మనం ఏమంటాము అంటే ఫేస్ కార్డ్స్ అంటాం. మళ్ళా ఫేస్ కార్డ్స్ ఓకేనా. ఓకేనా, ముఖానికి సంబంధించిన ముఖాలు ఉంటాయి కాబట్టి ఓకేనా. JQK ఈ మూడింటిని మనం ఏమంటాము అంటే ఫేస్ కార్డ్స్ అంటాం ఓకేనా. ఫేస్ కార్డ్స్ అంటే ముఖానికి సంబంధించినవి. ఫేస్ కార్డ్స్ అంటే ముఖ ముక్కలు సంథింగ్ ముఖానికి సంబంధించినవి ఓకేనా. ఇక్కడ సమ్ టైమ్స్ ఫేస్ కార్డ్స్ ఇది డెప్త్ గా మీకు 10th క్లాస్ లో ఉంది. 10th క్లాస్ వీడియోస్ చెప్పేటప్పుడు చాలా స్పష్టంగా చెప్తా ఓకేనా. అంటే ప్రతి 13 కార్డ్స్ లో ఏమేమి ఉంటాయి? 2 నుంచి 10 వరకు ఉంటాయి. JQKA. యాక్చువల్ గా మనము ప్లేయింగ్ కార్డ్స్ ఆడే వాళ్ళకైతే బాగా స్పష్టంగా తెలుస్తుంది ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు? బాగా కలిపిన 52 పేక ముక్కలు అంటే మొత్తం 52 కార్డ్స్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఏస్ వచ్చుట గల సంభావ్యత ఎంత అని ఇచ్చాడు. ఫస్ట్ 13 కార్డ్స్ అబ్జర్వ్ చేస్తే మొత్తం 52 కార్డ్స్ అంటే ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ 13 కార్డ్స్ అంటే క్లబ్స్ అబ్జర్వ్ చేస్తే 13 కార్డ్ లో ఏస్ ఉందా లేదా? ఏ అంటే ఏస్ అని. ఏ ఉందా లేదా? ఎన్ని ఏస్ ఉన్నాయి? 1 ఉంది ఓకేనా. నెక్స్ట్ డైమండ్స్ పరంగా అబ్జర్వ్ చేస్తాం అనుకో, డైమండ్స్ లో కూడా 13 ఇవే ఉంటాయి, బట్ సింబల్స్ మారుతాయి అంతే. మరి ఈ 13 లో కూడా ఏస్ ఎన్నిసార్లు ఉంటాయి? ఒక్కసారి ఉంటుంది. నెక్స్ట్ హార్ట్ సింబల్ మారుతుంది అంతే, అంటే హార్ట్ సింబల్ లాగా ఉంటుంది ఓకేనా. ఆ హార్ట్ లో ఈ 13 కార్డ్స్ లో మళ్ళీ ఈ 13 కార్డ్స్ ఏ ఉంటాయి. మళ్ళీ 13 కార్డ్ లో ఏస్ ఎన్నిసార్లు ఉంది? ఒక్కసారే ఉంది ఏస్. నెక్స్ట్ స్పేడ్స్ కూడా మొత్తం 13 లో ఇవే ఉంటాయి. మరి స్పేడ్స్ లో కూడా మొత్తం ఏస్ ఎన్నిసార్లు ఉంటుంది? ఒక్కసారే ఉంటుంది. అంటే మొత్తం ఎన్ని కార్డ్స్? 52 కార్డ్స్ లలో మొత్తం 52 కార్డ్స్ లలో ఏస్ ఎన్నిసార్లు వచ్చింది? 1 2 3 4. ఏస్ ఎన్నిసార్లు ఉంది? 4 టైమ్స్ ఉంది. ఇప్పుడు సంభావ్యత ఎంత? క్యాన్సిలేషన్ ఏమన్నా పోద్దా? 4 1s 4 4 4 3s that is 1/13. The correct answer is 1/13. అంటే మీకు ఈ కాన్సెప్ట్ తెలియలేదు అనుకోండి, ఐ మీన్ దేంట్లో ఏముంటే తెలియదు అనుకోండి, మీరు ఆన్సర్ చేయడం చాలా కష్టం. సో ప్లేయింగ్ కార్డ్స్ గురించి ఒక చిన్న అవగాహన. డెప్త్ కాన్సెప్ట్ మాత్రం 10th లో ఇచ్చాడు. మీకు కంటిన్యూషన్ టాపిక్స్ ఇది 8th లోనే, కంటిన్యూషన్ టాపిక్స్ 9th లో ఉంది, కంటిన్యూషన్ టాపిక్స్ 10th లో కూడా ఉంది ఓకేనా. మీకు క్లియర్ గా అన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. నెక్స్ట్
ఒక తిరిగే చక్రమునందు 3 ఆకుపచ్చ, ఒక నీలం మరియు ఒక ఎరుపు సెక్టార్లు ఉన్నట్లయితే ముళ్ళు ఆకుపచ్చ సెక్టార్ పొందు సంభావ్యత ఎంత, నీలం రంగు కాని సెక్టార్ పొందు సంభావ్యత ఎంత? ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. అంటే సంభావ్యత అంటే ఏంటంటే ఒక చక్రం ఇది సెక్టార్ అంటే మనకు తెలుసు కదా, ఇలా డివైడ్ చేయడం సెక్టార్ అంటే. ఇలా డివైడ్ చేసిందంటే సంథింగ్ ఇలాగే ఇస్తాడు, ఒక్కోసారి డయాగ్రామ్ ఇచ్చేస్తాడు. 3 ఆకుపచ్చ, ఓకేనా, ఆకుపచ్చ 3. నెక్స్ట్ ఒక నీలము, అన్ని సెక్టార్స్ అవసరం లేదు కదా, మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ, మొత్తం 3 4 5 కాబట్టి 5 పార్ట్స్ లో డివైడ్ చేయండి. 1 2 3 4 5 పార్ట్స్ ఈక్వల్ గా అనుకోండి. బట్ ఇక్కడ నేను 1 2 3 4 5 పార్ట్స్. ఆకుపచ్చని 3 ఆకుపచ్చ. నెక్స్ట్ ఒక నీలం, ఇది నీలము. నెక్స్ట్ ఒక ఎరుపు. డయాగ్రామ్ ఇలా కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. డయాగ్రామ్ ఇలా ఇచ్చి కూడా ఆన్సర్ చెప్పేయచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ ఇలా డయాగ్రామ్ ఉన్నాయి, మళ్ళీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో డయాగ్రామ్ ఇలా ఇచ్చేసి కూడా దాన్ని మనం ఏం చేస్తున్నాం, ఇంకా రొటేట్ చేస్తున్నాం. ఇలా రొటేట్ చేసేటప్పుడు ఆకుపచ్చ రావడానికి గల సంభావ్యత ఏంటి, నీలం కాకపోవడానికి గల సంభావ్యత ఏంటి, ఎరుపు రాకపోవడానికి గల సంభావ్యత ఏంటి, ఈ విధంగా క్వశ్చన్ అయితే అడగచ్చు. మరి తిరిగే చక్రం నందు 3 ఆకుపచ్చ, ఒక నీలము, ఒక ఎరుపు ఫస్ట్ సెక్టార్ ఉన్నట్లయితే ముళ్ళు ఆకుపచ్చ సెక్టార్ పొందు సంభావ్యత, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఆకుపచ్చ పొందు సంభావ్యత ఎంత అని అడిగాడు. సింపుల్ క్వశ్చన్. మొత్తం ఎన్ని ఉన్నాయి చూద్దామా, 3 ఆకుపచ్చ, ఒక నీలము, ఒక ఎరుపు, అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. కాబట్టి డినామినేటర్ ఏమొస్తుంది, 5 వస్తుంది. 1 2 3 4 5 డినామినేటర్ లో 5 వస్తుంది. ఎందుకంటే మనకు సంభావ్యత ఫార్ములా తెలిస్తే చాలు, ఓకేనా. డినామినేటర్ లో 5 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు, ఆకుపచ్చ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఇదైనా రావచ్చు కాబట్టి 3 ఆకుపచ్చలు ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 3/5 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇన్ కేస్ నీలం రావడానికి గల సంభావ్యత ఎంత అని ఇచ్చాడు అనుకోండి, నీలం 1 కదా, 1/5. ఎరుపు రావడానికి గల సంభావ్యత ఇచ్చాడు అనుకోండి, ఎరుపు 1 కదా, 1/5. నీలము లేదా ఎరుపు రావడానికి గల సంభావ్యత ఇచ్చాడు అనుకోండి, అవి మీకు 9th లోనే క్లియర్ గా చెప్తా, ఓకేనా. లేదా అని ఇచ్చినప్పుడు, మరియు అని ఇచ్చినప్పుడు ఎలా తీసుకోవాలో కూడా చెప్తా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు, నీలం రంగు కాని, సెకండ్ క్వశ్చన్ ఏంటి, నీలం రంగు కాని సెక్టారు పొందు సంభావ్యత ఎంత? మొత్తం 5 1 2 3 4 5 మొత్తం పాసిబిలిటీస్ లో నీలం ఎన్ని ఉన్నాయి, 1 ఇది కాదు, అంటే నీలం అంటే ఇది కాదు. ఇంకా మిగిలిన ఎన్ని ఉన్నాయి, ఎరుపైన రావచ్చు, ఈ ఆకుపచ్చలో ఏదైనా రావచ్చు. కాబట్టి మిగిలిన 1 2 3 4 ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 4/5. అంటే నీలం కానీ అంటే ఆ నీలాన్ని ఒక్కటి తీసేసి మిగిలిన ఏవైనా రావచ్చు. కాబట్టి 3 + 1 4 బై మొత్తం ఎంత, 5. క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఒక సంచిలో 4 ఎరుపు బంతువులు మరియు 2 పసుపు బంతులు కలవు. అన్ని బంతులు వేరు వేరు రంగులలో ఒకే పరిమాణంలో ఉన్నాయి. యాదృచ్ఛికంగా ఒక బంతిని తీసినట్లయితే ఎర్ర బంతి ఒకటకు సంభావ్యత ఎంత? క్వశ్చన్ లెంత్ ఉంది కానీ ఆన్సర్ ఏమీ లేదు. సో మొత్తం మీద 4 ఎరుపు బంతులు, 2 పసుపు బంతులు, బాల్స్ అన్నమాట, ఓకేనా. రెడ్ బాల్స్, ఎల్లో బాల్స్, ఓకేనా. 4 రెడ్ బాల్స్, అదే విధంగా 2 పసుపు బంతులు, బాల్స్ కలవు. మొత్తం ఎన్ని బంతులు కలవు, 6 బంతులు కలవు. అంటే డినామినేటర్ లో మనకి ఏమొస్తుంది, 6 వస్తుంది. కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరమే లేదు, బేసిక్ కాన్సెప్ట్స్ కాబట్టి. యాదృచ్ఛికంగా ఒక బంతిని తీసినట్లయితే ఎర్ర బంతి ఒకటకు సంభావ్యత, ఎర్ర బంతులు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ రెడ్ 4 ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 4/6. సింప్లిఫై చేస్తే 2/3 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇదే క్వశ్చన్ ఒకవేళ ఎరుపు కాకుండా పసుపు యాదృచ్ఛికంగా ఒక బంతిని తీసినట్లయితే పసుపు బంతి ఒకటి గల సంభావ్యత ఎంత అని ఇచ్చాడు అనుకోండి, మొత్తం ఎన్ని, 6 బాల్స్ లో పసుపు ఎన్ని ఉన్నాయి, 2. దట్ ఈస్ 1/3 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అది క్వశ్చన్ బేస్ చేసుకొని చెప్పేయచ్చు. లేదా ఎరుపు బంతి కాకపోవడానికి గల సంభావ్యత, ఎరుపు బంతి కాదు అంటే ఏ బంతి, పసుపు బంతి. పసుపు బంతి కాకపోవడానికి గల సంభావ్యత అంటే ఏ బంతి, ఎరుపు బంతి. సో క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా చెప్పేయాలి. నెక్స్ట్ ఒకసారి నాణ్యంలో, ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ ఆల్రెడీ చెప్పాను, టెక్స్ట్ బుక్ లో ప్రాబ్లం ఇచ్చాడు కాబట్టి చెప్తున్నా. ఒక నాణ్యంలో ఎగరవేసినప్పుడు అచ్చుపడడానికి గల సంభావ్యత, ఒక నాణ్యం అంటే ఒక కాయిన్ ను మనము టాస్ చేసామనుకోండి, హెడ్ అయినా పడచ్చు, టైల్ అయినా పడచ్చు. యాక్చువల్ గానే కాయిన్ ని టాస్ చేసామనుకోండి, 1 2 తర్వాత విషయము, కాయిన్ ను మనం టాస్ చేసామనుకోండి, హెడ్ అయినా పడచ్చు, టైల్ అయినా పడచ్చు, ఓకేనా. అది మనకు మెయిన్ కాన్సెప్ట్ ఇది. అంటే 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక కాయిన్ ను టాస్ చేసామనుకోండి, 2 power 1 టోటల్ పాసిబిలిటీస్. 2 కాయిన్స్ మనము
2 కాయిన్స్ ఎగరవేసాం అనుకోండి, పాసిబిలిటీస్ ఎన్ని 2 స్క్వేర్. 3 కాయిన్స్ ని మనం ఒకేసారి ఎగరవేసాం అనుకోండి, టోటల్ పాసిబిలిటీస్ ఎన్ని 2 క్యూబ్. అంటే మొత్తం మీద కాయిన్ అంటేనే మనకు హెడ్ టైల్, అంతకన్నా పాసిబిలిటీస్ లేవు. అంటే 2 పాచిక అనుకోండి 6, ఒక పాచికను దొలిస్తే 6/1, 2 పాచికలు ఒకేసారి దొలిస్తే 6 స్క్వేర్, 3 పాచికలు ఒకేసారి దొలిస్తే 6 క్యూబ్. కంటెంట్ అన్నమాట అది. ఓకేనా? మనకు ఒక కాయిన్ అనుకోండి 2/1, టోటల్ పాసిబిలిటీస్ ఎన్ని 2 కాయిన్స్ అనుకోండి, టోటల్ పాసిబిలిటీస్ ఎన్ని 4, 3 కాయిన్స్ అనుకోండి, టోటల్ పాసిబిలిటీస్ ఎన్ని 6, 2 క్యూబ్ 8. అవి ఏంటంటే చూద్దాం. టోటల్ పాసిబిలిటీస్ ఇవి. ఒక కాయిన్ మనం ఇలా కాయిన్ ఎగరవేస్తే 2/1 అంటే 2 పాసిబిలిటీస్. పడితే హెడ్ అయిన పడాలి, లేకపోతే టైల్ అయిన పడాలి. 2 పాసిబిలిటీస్ చూడండి. 2 కాయిన్స్ అనుకోండి, 2 స్క్వేర్ అంటే 4 పాసిబిలిటీస్ ఉన్నాయి 2 కాయిన్స్ పరంగా. హెడ్ అయిన పడచ్చు, అంటే ఒక కాయిన్ లో హెడ్, ఇంకో కాయిన్ లో కూడా హెడ్ పడచ్చు. నెక్స్ట్ ఒక కాయిన్ లో హెడ్, ఒక కాయిన్ లో టైల్, ఒక కాయిన్ లో టైల్, ఒక కాయిన్ లో హెడ్, 2 కాయిన్స్ లో టైల్ కూడా పడచ్చు. అంటే మొత్తం ఎన్ని 1 2 3 4 పాసిబిలిటీస్ చూడండి. అంటే 2 కాయిన్స్ వేస్తున్నాం కాబట్టి ఒక కాయిన్ లో హెడ్ పడితే ఇంకో కాయిన్ లో కూడా హెడ్ పడచ్చు, ఒక కాయిన్ లో హెడ్ పడితే ఇంకో కాయిన్ లో టైల్ పడచ్చు, ఒక కాయిన్ లో టైల్ పెడితే ఇంకో కాయిన్ లో హెడ్ పడచ్చు, ఒక కాయిన్ లో టైల్ పెడితే ఇంకో కాయిన్ లో కూడా టైల్ పడచ్చు. ఎందుకన్నా పాసిబిలిటీస్ ఉన్నాయి, వెతకండి, ఏమీ ఉండవు. ఓకేనా? 4. నెక్స్ట్ 3 కాయిన్స్ అనుకోండి, సింపుల్ లాజిక్ చూడండి. హెడ్ 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 హెడ్, 4 హెడ్లు 4 టైల్ రాసుకోండి. అంటే మీకు కన్ఫ్యూజ్ కాకుండా. 4 సగం 2 కదా, 2 హెడ్లు 2 టైల్లు, 2 హెడ్స్ 2 టైల్స్. నెక్స్ట్ 2 సగం 1 కదా, హెడ్ టైల్, హెడ్ టైల్, హెడ్ టైల్, హెడ్ టైల్. మొత్తం ఎన్ని? ఇంతకన్నా పాసిబిలిటీస్ లేవు కాబట్టి చెక్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 వచ్చినాయి కదా. ఇలా మనం కాన్సెప్ట్, ఇది టోటల్ పాసిబిలిటీస్. ఇది ఫస్ట్ క్వశ్చన్ పరంగా అబ్జర్వ్ చేసాం అనుకోండి. ఒక నాణెంలో ఎగరవేసినప్పుడు, ఒక నాణెం అంటే ఇదే కదా, టోటల్ పాసిబిలిటీస్ ఎన్ని 2 కాబట్టి 2 డినామినేటర్ లో. అచ్చు పడడానికి, సో అచ్చు ఎన్ని ఉన్నాయి ఇక్కడ, హెడ్ టైల్. ఓకేనా? బొమ్మ అచ్చు. అచ్చు పడడానికి ఒక్క పాసిబిలిటీ కాబట్టి 1/2 ఇస్ ది కరెక్ట్. బొమ్మ కూడా ఒక్కసారి వస్తుంది కాబట్టి బొమ్మ పడడానికి 1/2. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ పరంగా దీని గురించి ఎక్స్ప్లెనేషన్ బేసిక్ లో చాలా స్పష్టంగా చెప్పాను. 2 నాణెములను ఒకేసారి ఎగరవేసినప్పుడు, 2 నాణెములు అంటే 2 కాయిన్స్ పరంగా డినామినేటర్ లో ఏమొస్తుంది 2 స్క్వేర్ వస్తుంది, అంటే 4. 2 అచ్చులు పడడానికి, 2 అచ్చులు ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి, 2 బొమ్మలు. సో హెడ్ టైల్ కదా, హెడ్ బొమ్మ, బొమ్మ బొమ్మ అచ్చు, అచ్చు బొమ్మ, అచ్చు అచ్చు. 2 అచ్చులు పడడానికి ఒకే ఒక ఛాన్స్ ఉంది కాబట్టి 1. సో 1/4. లేదా ఇక్కడ కనీసం ఒక హెడ్ పడడానికి, కనీసం 1 అంటే 1 లేదా అంతకన్నా ఎక్కువ కూడా పడచ్చు. ఓకేనా? కనీసం ఒక బొమ్మని ఇచ్చాడు అనుకోండి, బేసిక్ కాన్సెప్ట్ లో చాలా స్పష్టంగా చెప్పాను. కనీసము ఒక బొమ్మ పడడానికి అని ఇచ్చాడు అనుకోండి, కనీసం ఒక బొమ్మ అంటే 1 అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ 1 లేదా అంతకన్నా ఎక్కువ ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది, ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ లేదు కాబట్టి మనకు ఆన్సర్ ఎంత 3/4. కనీసం ఒక బొమ్మ అంటే ఒక బొమ్మ లేదా అంతకన్నా ఎక్కువైనా పడచ్చు. ఇవి టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్.